పాత పాటలు ఉన్నాయి కదా వాటిని రీమిక్స్ చేస్తాను సార్. చూడండి సైకోనా కడుతున్నాం మేము. హిందీ సాంగ్స్ హిందీలో పెట్టకుండా తెలుగులో పెట్టి వాళ్ళకి టార్చర్ పెడుతున్నాము ఉన్న నార్త్ వాళ్ళందరికీ. వీడే ఆ టార్చ్ బేరర్ గాడు టార్చర్ పెడుతుండు. అసలుకి మనం డిన్నర్ ఆపేసి మరి షోలు చూపిస్తుంటే సాడిసిన కొడుకులం అనుకున్నాం, తిట్టుకున్నాం. కానీ కాజీరంగా పోతానే ఉన్నాం. మేము పోయేటట్టు కూడా ఉన్నాం. 16 మందిని ఒకే టెంపల్ ఇరికిచ్చి మా ఇంటి కూర్చొని కూడా అలసిపోతామంటే ఇదే భయ్యా. అంటే ఈ మాదిరిగా ఇరికియాలనుకుంటే ఎవరు తట్టుకోగలుగుతారు? ఎవరినైనా ఇరికిచ్చేసేయచ్చు. వేర్ ఇస్ ద ఎండ్ ఫర్ ఇట్? తిన్నాం కూర్చున్నాం అలసిపోయినాం, మళ్ళీ తినాలి ఎనర్జీ కోసం. చూడండి యా గైస్, దారిలో ఆగాం తినడానికి. వాడు లంచ్ కన్నా ఆపిండు. వాడు నిజంగా ఆపింది లంచ్ కోసమే. సాయంత్రం 5 అయింది కానీ చూసారా టూ మచ్ మొత్తం చీకటి అయిపోయింది. టూ మచ్ చీకటి అయిపోయింది. షాకింగ్ అసలుకి. నేను టైం చూసుకొని నా ఫోన్లో టైం రాంగ్ అవుతుంది అనుకున్నా కానీ నిజం చెప్పాలంటే మూన్ కూడా వచ్చేసిండు. ఇక్కడ నా క్లాక్ ఉంటే చూపిస్తున్నాయి కుదిరితే. నువ్వు చెప్పు, వేద్దాం వద్దా? ఏంటి రాసేది? నేను కరెక్ట్ గానే ఉన్నాను. తిరుగు మామ. షాక్ అయ్యారా? షాక్ అయ్యారా? నేను షాక్ అయ్యారా? హాయ్ గైస్, ఇప్పుడే మనం గజరంగా వెళ్ళే దారిలో ఇక్కడ ఒక టీ షాప్ లాగాం. మీరు ఇక్కడ చూస్తే టీ టైం అని ఉంటుంది, పక్కనే పెప్సీ ఏదో ఉన్నాయి. మీరు ఎప్పుడైనా ఇటు వచ్చినప్పుడు ఖచ్చితంగా ఇది అస్సలు ట్రై చేయకండి. కుడిదిలా ఉంది టీ, అస్సలు లాగండి. ఏంటి మమ్మీ ఎవడీడు? టీ బాగున్నా బాగాలేకపోయినా కానీ అంబియన్స్ మాత్రం సూపర్ ఉంది. ఫోటోషూట్కి చూడండి ఎగబడిపోతున్నారు మా వాళ్ళు. పెద్ద పెద్ద ఏమంటారు అంబియన్స్ ఉన్న ప్లేస్లోనే దిగే వీళ్ళు ఈ టీ డబ్బా దగ్గర దిగుతున్నారు. చూడండి, టేక్ 1, 2 కాదు, టేక్ 20 అయిపోయినాయి. ఏంటి ఒక్క ఫోటో బాగా రావట్లేదు నీ మొహం? గాయస్ మళ్ళీ 16 మంది ఈ బస్సులో ఎక్కబోతుండ్రు. ఇది బస్సు కాదు, టెంపో. చెప్పు కక్క, బస్సులో ఎక్కాలంటే నీకు ఎలా ఉంది భయ్యా? వీడు నేను చెప్తున్నా సీట్లో కాకుండా సీట్ రివర్స్లో కూర్చుండి. వీడు అంత అలసిపోయింది బస్సులో. చెప్పు. సీట్లు పెరిగిపోయిన ఇంజన్, విసిగిపోయిన మనుషులు. అబ్బా మామూలు డ్రైవింగ్లో దీన్ని తిడతలేవు కదా. యా గైస్, చెప్పినట్టే జరిగింది. మేము కజిరంగా పార్క్ వెళ్ళడానికే ఒక డే అయిపోతుంది. మెయిన్లీ బికాస్ ఆఫ్ దట్ ర్యాలీ. ఇంకా కొంతమంది లైక్ ఆ 16 మెంబర్స్ ఎవరైతే ఉన్నారో కొంతమంది బెంగళూరు నుంచి కూడా వచ్చారు, కొంతమంది వేరే ప్లేసెస్ నుంచి కూడా అకామిడేట్ అయ్యారు. మెయిన్ 7 ప్లస్ వాళ్ళు 9, టోటల్ 16. What an intelligent boy, so sweet. ఇమాజిన్ ఇంత చిన్న బస్సులో 16 మెంబర్స్ ఇంక్లూడింగ్ డ్రైవర్ అండ్ 1 more ఈవెంట్ ఆర్గనైజర్. సో ధూళ్ తీరింది మాకు ఆ బస్సులో. ఈ బస్సులో 100 కిలోమీటర్లు వచ్చేసినాము. వచ్చి లంచ్ అన్నాడు, అదే ఈవినింగ్ అయ్యింది. ఇప్పుడు అక్కడికి వెళ్ళి మేమైతే ఏం తినలేదు, ఎందుకంటే మేము టైం చేసి అరౌండ్ 6:30. యా ఇప్పుడు నియర్లీ 130 కిలోమీటర్స్ ఉంది. 2 hours ఆఫ్ జర్నీ అని చూపిస్తుంది గూగుల్ మ్యాప్స్లో. ఇది కాస్త డ్రైవర్ గారు కొంచెం మెల్లగా
లగాయిస్తే 3 hours ఇంకో టైం పడుతుంది. కానీ ప్రాబ్లం ఏంటంటే బస్సు మరి ఇరుక్కుందనమాట. లైక్ అతుక్కొని కూర్చోవాల్సి వస్తుంది. మొత్తం 18 members in సింగిల్ బస్ అంటే టూ మచ్. అతడి సినిమాల వ్యానే గుర్తొస్తుంది నాకు. ఇంకా టూ మచ్ ఆటో వాడు ఎక్కించినట్టు ఎక్కిస్తుంది. మరి మాకు అరౌండ్ ప్యాకేజ్ 24 hours అయింది, సారీ 24,000 అయింది. అయినా కూడా లైక్ వీఆర్ అడ్జస్టింగ్. వాడు సీట్కి ఒక కౌంట్ చేసింది, సీట్కి ఒక పర్సన్ అంటే ఎక్స్ట్రా ఒక స్పేర్ బస్ స్టార్ట్ అవుతుంది. నాలో ఏదో అల్లరి అది నిన్న మొన్న లేనిది మరి ప్రేమ ఏమో ఒకటే హైరానా. ఓహో 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 ఏమిటంటారు ఈ మాయల్ని. ఓహో పొంగినది హలో అంటే హలో రమ్మంటే వచ్చేసిందా చెలి నీ పైన ఈ ప్రేమ. పొమ్మంటూ నువ్వంటే పోరే పోదమ్మా. యా గైస్ మేము వచ్చాం ఫైనల్లీ. కాజిరంగ వచ్చాం. అర్ధ నుండి కాజిరంగ వచ్చింది అన్నారు. కానీ మా స్టే మాత్రం బాగానే దొరుకుతుంది. చాలా పెద్దది అనుకుంటా కాజిరంగ నుంచి ఆ ప్లేస్. యా 3 గంటలు ఆ బస్సులో టూ మచ్. 3 గంటలే ప్రాబ్లం అనుకున్నాం మేము. బట్ సంహౌ అక్కడ వేరే అంటే లైక్ మాతో కాకుండా వేరే సపరేట్గా వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో దే వైబ్ విత్ us సమ్ లైక్ చాలా బాగా కలిసిపోయారు. కలిసి అక్కడి కూడా ఆడుతున్నారు. సో సంబౌట్ ఒక కైండ్ ఆఫ్ రిలీఫ్ ఉంది. ఏమంటారు, ఇప్పుడే వచ్చిండు మా కృష్ణ. నిజం చెప్తున్నా, ఈ బస్సులో ఇప్పుడే వచ్చిండు మా కృష్ణ. నిజం చెప్తున్నా, ఈ బస్సులో 3 గంటలు ఉండడం కన్నా మలయాళం సినిమా వితౌట్ సబ్ టైటిల్స్ 2 షోలు కంటిన్యూగా చూడగలుగుతాం మేము. ఇంకా ట్విస్ట్ ఏంటంటే ఏమిట్రా 7 కొండలు ఒక్క డైలాగ్ కూడా అర్థం కావడం లేదు. డైలాగ్ రా ముఖ్యం, ముందా సీన్ చూడరా. ఈరోజు 3 అయ్యింది కానీ ఎల్లుండి 7. వాడు 7 అన్నాడు, అదే 10 అవుతుందో తెలియదు. ఎల్లుండి వారనాయన మామ. ఇంకో ట్విస్ట్ కూడా చెప్దాం. నడుస్తూ ఉంటే చిన్నప్పుడు దెబ్బలు తగులుతున్నట్టు మళ్ళీ దిగినాం. మళ్ళీ 3వ దెబ్బ ఏంటంటే మేము డిన్నర్ త్వరగా అవుతుందని చెప్పేసి ఆగలు పెట్టుకొని మేము లైక్ ఇక్కడికి వచ్చినాక డైరెక్ట్ తినొచ్చు అనుకున్నాము. బట్ ట్విస్ట్ ఏంటంటే వీళ్ళు పర్ఫార్మెన్స్ సెటప్ చేసిండ్రంట. ఆ పర్ఫార్మెన్స్ అయినాకనే భోజనాలు పెడతారు. ఇదేదో ఉంది కదా, రిపబ్లిక్ డే రోజు ప్రిన్సిపల్ గారు మాట్లాడినాక స్వీట్ల కోసం వాడు మాట్లాడుతుంటే స్వీట్ల కోసం వెయిట్ చేసినట్టు అవుతుంది మా పరిస్థితి. మిక్చర్ కోసం పుట్టావురా నువ్వు, మిక్చర్ కోసం పుట్టావురా నువ్వు. మామ ఎల్లుండి 7 hours అంట మామ. నాకు పక్క మామ. ఈరోజు ఏమైందంటే ఇగో చెప్తున్నా, ఎగ్జాక్ట్గా గూగుల్ మ్యాప్స్లో చూసిన 2 hours. ఇక్కడ చాలా చల్లగా ఉంది వెదర్. చూస్తే ఇక్కడ మా కోసం డాన్స్, ఏదో ట్రైబల్ డాన్స్ అంట. నా వాయిస్ వినిపించుకోవచ్చు. అసలుకి మనం డిన్నర్ ఆపేసి మరి షోలు చూపిస్తుంటూ సాడిసిన కొడుకులం అనుకున్నాం, తిట్టుకున్నాం. కానీ ఎంత బాగా చేసినారు కదా బిహేవ్ కల్చర్. కాదు తిరిగి 3 పెగ్గులు వేసినాం అనుకుంటారు. అలా
కానీ బాగా చేశారు అండ్ కల్చర్ కూడా బాగా చూపించారు నిజం చెప్పాలంటే. బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఐ రియల్లీ లైక్ ద ఎక్స్ప్లెనేషన్ బాగా చేశారు. అంటే వాళ్ళు బిహు కల్చర్ ఏంటి, వాళ్ళు ఏ టైంలో సెలబ్రేట్ చేస్తారు, వాళ్ళ దగ్గర ఎన్ని రకాల డ్యాన్స్ ఉన్నాయి, వాళ్ళు వేసిన డ్రెస్ కల్చర్ గురించి కూడా సో చాలా బాగా చెప్పారు. లైక్ వేసుకున్న మెడలో వేసుకున్న దాని దగ్గర నుండి వాళ్ళు ఏదో సంథింగ్ నెత్తిపైన పెట్టుకున్నారు, అది కూడా ఒక మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ అంట, మేడ్ ఆఫ్ బ్యాంబూ. సో యా, డే 1 ఈస్ గోయింగ్ రియల్లీ వెల్. అస్సాం కల్చర్ ఇంకా కొంచెం దగ్గర నుంచి చూసినట్టు అనిపించింది, మెయిన్గా బిహు కల్చర్. ఏమన్నా కానీ రైస్, అస్సామీ పప్పు, చేప ఎక్కడదో తెలీదు, టేస్ట్ మాత్రం సూపర్. చేప బెంగాల్ చేప, యా అస్సాం చేప అయ్యేటో కదా రైట్. నీకోసం మా మూవీ మాకు ఎంత డస్ట్బిన్ లాగా పనిచేస్తారు అంటే ఎగ్జాంపుల్ గైస్. ఏం డస్ట్బిన్ ఎంత పక్కు ఎప్పుడు వేసిన. హలో గైస్, యా డే 1 అబౌట్ టు ఎండ్. ఇంకో హాఫ్ అన్ అవర్ అయితే డే 2 స్టార్ట్ అవుతుంది, మాకు నెక్స్ట్ డే వస్తుంది. యా చాలా బాగా జరిగింది. ట్రావెలింగ్ ఒకటి ఎక్కువ టైం పట్టేసింది, కానీ మొత్తానికి ఏమంటావు మా పొద్దున ఆమ్లెట్ వేసిన పాపతో స్టార్ట్ అయ్యి రాత్రి తిన్న చేపతో ఎండ్ అయింది. సో బాగా అయింది. ఫుడ్ వాజ్ ఆల్సో గుడ్. అస్సాం రిలేటెడ్ కల్చర్, బిహు కల్చర్ చూసినాం, బాగా అనిపించింది. ఫుడ్ కూడా బాగుంది. యా ఎక్స్ట్రా చాపేస్తారంటే గ్రేవీ చేశారు మా వాడికి పాపం, పర్ హెడ్ ఒక పీసే ఉంది. సో రేపు పొద్దున్నే ఆయన కలిసి 7:30 కదా జంగల్ సఫారీ. యా రేపు కలుసుకుందాం, టాటా. ఏది జరిగిందో అది మంచిగానే జరిగింది, ఏది జరుగుతోందో అది మంచిగానే జరుగుతోంది, ఏది జరగబోతోందో అది మంచిగానే జరగబోతోంది.